మనందరికీ నచ్చే పానీపూరిని బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే 30 మినిట్స్ లోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రిపరేషన్ మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. పానీ, పొటాటో స్టఫింగ్, స్వీట్ చట్నీ అండ్ పూరీస్. ముందు పానీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కావాల్సినవి 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1 లేదా 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ జింజర్, 3 స్పూన్స్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1.5 లీటర్ వాటర్. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పేస్ట్ని ఒక పెద్ద గిన్నెలో లేదా జగ్లో వేసి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, జీరా పౌడర్, చాట్ మసాలా, లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుందాం. ఉప్పు తగ్గితే ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పానీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొటాటో స్టఫింగ్ రెడీ చేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 5 మీడియం సైజ్డ్ బాయిల్డ్ పొటాటోస్, 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, 2 స్పూన్స్ కట్ చేసిన కొత్తిమీర, 4 స్పూన్స్ కట్ చేసిన ఆనియన్స్, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా స్పూన్తో కలిపేస్తే పొటాటో మిక్స్చర్ రెడీ అయిపోతుంది. స్వీట్ చట్నీతో తింటే పానీపూరి చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు బెల్లం వాటర్లో కరిగించుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ఉప్పు వేసి చిక్కబడేదాకా ఉడికించుకుంటే స్వీట్ చట్నీ రెడీ. ఇప్పుడు పూరీస్ డీప్ ఫ్రై చేసుకుందాం. నేను యూజ్ చేసేవి డ్రై పానీపూరి పాపడ్స్. ఈ పూరీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవి చాలా బాగా పొంగుతున్నాయి అండ్ క్రంచీగా కూడా ఉన్నాయి. తినే ముందు పానీలో బూందీ వేసుకోండి, క్రంచీగా బాగుంటుంది పానీలో. తర్వాత పానీ, పొటాటో స్టఫింగ్ మీరు ముందు రోజే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తినాలనిపించినప్పుడు పూరీ ఫ్రై చేసుకొని అసెంబుల్ చేసి తినేయచ్చు. 2 రోజుల్లో ఇంకో యమ్మీ పొటాటో రెసిపీ రాబోతుంది. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.